వాళ్ళందరూ ఇచ్చేస్తారు. అందరూ మంచి వాళ్ళు ఇచ్చేస్తారు. మన జాతీయ గీతాన్ని గౌరవిద్దాం. ఒక నిమిషం మన దేశం కోసం మన జాతీయ గీతాలాపన సమయంలో గౌరవంగా నిలబడి జనగణన పాడతాం. భరతమాతని స్మరించుకుందాం. మనకి ఏ కులమైనా ఏ మతమైనా ముందుగా మనమంతా భారతీయులం. ఆపుదాం, ఎక్కడి వారంటే నిలబడదాం. 24 గంటలు 1440 నిమిషాలు 1:58 సెకండ్లు మన భరతమాతకు కేటాయిద్దాం. నిలబడి అందరం జనగణన పాడతాం. స్టేట్ నుంచి బీదర్ జిల్లా నుంచి వచ్చాము. జై హింద్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అని మేము బీదర్లో ఒక కల్చరల్ యాక్టివిటీస్, నేషనల్ ప్రోగ్రామ్స్, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఈ సమాజంలో మనం కూడా ఒక చిన్న సేవ చేయాలని ఈ జై హింద్ సీనియర్ సిటిజన్ వర్క్ చేస్తుంది. అయితే దేశంలో రెండు ప్లేస్, ఒకటి రాజస్థాన్, ఒకటి తెలంగాణ. దీంట్లో తెలంగాణలో జమ్మికుంట అనే విలేజ్లో, జమ్మికుంట మండలంలో ప్రతిరోజు ఈ రాష్ట్ర ధ్వజారోహణ జరుగుతుందని మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. అయితే ఇదే మాదిరిగా మనం కూడా కర్ణాటకలో చేయాలని ఆ ఉద్దేశంతో మేము జమ్మికుంటలో ఎలా జరుగుతుందని మేము చూడడానికి ఇక్కడ వచ్చాము. మాకు ఇక్కడ మీరు పత్రికా విలేకరులు, వాళ్ళ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియా అందరూ, వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంటు, మళ్ళీ సార్వజనికులు అందరూ మాకు సహకరించారు. ఇది చాలా మంచి ఇది రాష్ట్రంలో ఒక విశేషంగా జరుగుతున్న ఒక ప్రోగ్రాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని మేము ఆశిస్తూ ఈ ఒక ప్రోగ్రాము మనం బీదర్లో కూడా చేయాలనుకుంటున్నాము. నా పేరు అరవింద్ కుల్కర్ని, సీనియర్ సిటిజన్ మెంబర్, బీదర్. ఎట్లా తెలిసింది మీకు? ఎట్లా తెలిసింది ఇక్కడ? పేపర్ ఇన్ఫర్మేషన్ అండ్ మీడియా దీనిలో చూస్తాం. సోషల్ మీడియా అండ్ యూట్యూబ్స్, మరి మేము పేపర్లో కూడా చూస్తాం. మేము బీదర్ ఎలా ఉందంటే జస్ట్ 4 కిలోమీటర్ తెలంగాణ బార్డర్. అయితే మా దగ్గర ఆంధ్రజ్యోతి, ఈనాడు, మళ్ళీ ప్రజావాహిని, ఈ అన్ని పేపర్స్ కూడా మనకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. మేము ప్రతిరోజు కూడా తెలుగు పేపర్లో ఒకసారి మేము చదువుతాం. అలాగే మాకు తెలుగు మళ్ళీ కర్ణాటకకు చాలా సంబంధం, అనన్య సంబంధం ఉన్నది. ఈ సంబంధం ఇంకా కూడా పెరగాలని మేము జహీరాబాద్లో, మళ్ళీ నారాయణ ఖేడ్, సంగారెడ్డి, ఇక్కడంతా మేము చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్ బ్యాక్ సంగారెడ్డిలో ఒక పాత జైలు ఉంది. ఓల్డ్ జైలు మ్యూజియం చేశారు. ఆ జైలు మ్యూజియంలో ఖైదీలకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే మనము సోషల్ యానిమల్, మేము సొసైటీ ఇడిచి మనము ఉండలేము. అందుకు ఖైదీలకు ఎంత ప్రాబ్లం ఉంటుంది. అందుకు ఏ ప్రమాదం కూడా చేయొద్దు, అందరూ మంచిగా ఉండాలి. ఆ ఖైదీల జీవితం ఎట్లుంటుందని మేము 1 డే అక్కడ యాజ్ ఎ ఖైదీ అని మనము అక్కడ ఒక ఫీజు ఉంటుంది. ఆ ప్రిజన్ ఇదే జైల్ మ్యూజియంది, అక్కడికి చేసి మేము ఖైదీల డ్రెస్ వేసుకొని అక్కడ కూడా 1 డే మేము స్టే చేశాము. ఆ రోజు రాజస్థాన్ ఐజీ గారు కూడా వచ్చారు. అక్కడ మీ మీడియా అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి అన్ని పేపర్లో కూడా అది ఒక పెద్ద న్యూస్ ఇదైంది. మనము ఈ భారతదేశంలో అందరూ కలిసి ఉండాలి, అన్ని జాతి మతాలు ఈ భేదాలు అన్నీ ఇది చేసేసి మనమందరూ ఒకటే, మనం వీఆర్ ఇండియన్స్ అని మనం ఒక గొప్ప దేశానికి విదేశానికి కూడా మనము ఈ ఒక మాదిరి మెసేజ్ పోవాలని కోరుకుంటూ దీనికి నమస్తే. జమ్మికుంటలో జరుగుతున్న నిత్య జనగణన అబ్జర్వ్ చేయడానికి వచ్చిన బీదర్ నుండి సీనియర్ సిటిజన్ ఫోరంకి జమ్మికుంట ప్రజల తరపున, పోలీస్ తరపున నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఎందుకంటే ఈ జమ్మికుంట పట్టణంలో 2017 ఆగస్టు 15 రోజు మీ అందాక ప్రెస్ ప్రజలు అందరి యొక్క సహకారంతో ముఖ్యమైన పోలీస్ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ నిత్య జనగణన ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి దీని యొక్క గ్రాండ్ సక్సెస్ ఇండియాలోనే చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది జమ్మికుంట పట్టణానికి. అదే ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటివరకు ప్రశాంత్ రెడ్డి సార్ తర్వాత ఎవరు ఇన్స్పెక్టర్గా వచ్చినా కూడా సేమ్ ట్రెండ్ని కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చేసాం. దాదాపు ఇప్పుడు మనకు 7 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ కూడా నిత్య జనగణన జమ్మికుంటలో రెగ్యులర్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా షాపు వాళ్ళు కానీ ప్రజలు కానీ ఆ టైంకి వచ్చేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగేసేసి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క దేశభక్తిని చాటుతున్నారు. ఇది ఈ విధంగా మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇది సోషల్ మీడియాలో ప్రెస్ మిత్రుల ద్వారా ఇలా స్ప్రెడ్ అయిపోయి ఇవాళ కర్ణాటక నుండి వచ్చారు. ఇంతకుముందు చాలామంది టీమ్స్ వేరే నార్త్ ఇండియా నుండి కూడా వచ్చి చెక్ చేయడం అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. జమ్మికుంట పట్టణంలో ఉన్న ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది. కాబట్టి ఇదే ట్రెండ్ మీ ఆ దేశభక్తి కోసము ఏర్పాటు చేసిన ఈ నిత్య జనగణన ప్రోగ్రామ్ను ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని దానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది.